డీజీపీ ఆఫీస్ దగ్గర వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. దళిత కార్యకర్త సాల్మన్ హత్యపై నిరసన తెలిపారు. డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆఫీస్కు వచ్చిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉంది దొంగల రాజ్యం, డకాయిటీ రాజ్యం. 20 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు ఊరి నుంచి వెలేస్తే, తరిమేస్తే ఇప్పటి వరకు ఎస్పీలకి, డిఎస్పీలకి, సిఐలకి చెప్తే ఆదరించిన వాడే లేడు. చివరికి పాపం ఒక దళితుడు ఎస్సీ నాయకుడు సాల్మన్ ఆ ఊర్లోకి పోయి ఆయన భార్య క్షేమాల కొరకు, ఆరోగ్యం కొరకు పోతే నిర్దాక్షిణంగా పట్టపగలే చంపేశారు. చంపాడురా మహాప్రభు, చంపుతున్నారా అని పోలీసులకు ఫోన్ చేస్తే కేసు గట్ల. అన్కాన్షియస్ కోమాలోకి పోయాడు, చేతులు ఎత్తేశారు డాక్టర్లు. పిడుగురాళ్ళ నర్సరావుపేట హాస్పిటల్స్ తీసుకోవట్లేదు, గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్తున్నామంటే ఆయన మీద 324 సెక్షన్ కట్టారు, కోమాలో ఉన్న వ్యక్తి మీద. చివరికి ఇంకా అక్కడ డాక్టర్లు ఇంక ఇతను బెతకడు, వెంటిలేటర్ మీద ఉన్నాడంటే అప్పుడు అతని మీద దాడి చేసినోడి మీద ఏం కట్టారా అంటే మళ్ళీ 324, 307 కూడా కాదు. చివరికి చనిపోయిన తర్వాత దాన్ని 302 చేశారంట. వింటున్నాం, చేశారో లేదో కూడా తెలీదు, అసలు ఆ ముద్దాయిని పట్టుకున్నారో కూడా తెలీదు. చివరికి ఎంత దారుణం అంటే ఎక్కడైనా సరే పెద్ద నక్సలిజం చూసాం, ఫ్రాక్షనిజం చూసాం. చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయి. ఆ గ్రామంలో, వాళ్ళ ఊర్లో, ఆ పట్టణంలో. ఊరికి తీసుకురాకూడదంట పిన్నెల్లి గ్రామానికి. మీ జాగీరా రానీరంట, దళితుల్ని వాళ్ళ బంధువుల్ని రానీరంట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నేను చెప్పా, మేమే వస్తున్నాం, ఆపేవాడు ఆపండి. ఈరోజు మీరు ఆపితే రేపు అదిగో ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, అప్పుడు ఏం చేస్తారన్న. అట్ట కూడా రానీరా. అందరం పోతే 5గురిని పంపిస్తారంట. ఇది అన్న పేరంటమా? చావు, నివాళులు అర్పించాలి, వాళ్ళ బంధువులు రావాలి. ఇంకొక దిక్కుమాలిన ఐడియా వచ్చింది అక్కడ శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావుకి, అక్కడున్న పోలీసులకి. స్థానికులనే అలౌ చేస్తారంట. దానికి ఇంకొక గొప్ప ఆలోచన ఏం తెలుసా? శ్మశానానికి వచ్చేటప్పుడు ఆధార్ తీసుకురావాలంట. ఆధార్ ఏందా శ్మశానానికి? ఎక్కడ నిన్నారా భారతదేశంలో ఆధార్ పట్టుకొని శ్మశానానికి పోయేది? ఒక కొత్త చట్టం తెలుగుదేశంలో రాబోతుంది. శ్మశానాలకు కూడా ఆధారాలు తీసుకొని రండి, ఎవరు స్థానికులు, ఎవరు బంధువులు, ఏ కులం, ఏ మతం తెలుసుకోవడానికి. ఇదా పాలన? చివరికి పోయాం.